హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. 25th నవంబర్ నిఫ్టీ లెవెల్స్ ఇంట్రాడే అనేది చూద్దామండి. ఓకే అండి, ఇది డే క్యాండిల్ తీసానండి. డే క్యాండిల్లోని ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేకపోతే ఏమైనా కిందకు వస్తుందా? ఓకే అండి, చూద్దాము. 25th నవంబర్ ఏ లెవెల్స్ వస్తాయండి. మనం 15 minutes క్యాండిల్కి ఒకసారి వెళ్దామండి. అండి ఆఖరిలోనైతే 15 minutes క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఇచ్చింది. ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతుందా లేకపోతే ఇక్కడ నుంచి అప్ తీసుకుంటుందా? ఓకేనా, ఒకసారి 5 minutes లోనికి వెళ్ళి చూద్దాం. ఓకే అండి, బై చేయాలనుకుంటే 23,960 అబౌవ్ అయితే బయింగ్ అండి. 960 అబౌవ్ అయితే బయింగ్. టార్గెట్ వచ్చి 23,060 అండ్ 24,150. ఈ క్యాండిల్ అనేది మినిమం అనేది ఒక 15 minutes గ్రీన్ క్యాండిల్ అనేది ఉండాలి. 23,960 అబౌవ్ అనేది బయింగ్ అండి. టార్గెట్ అనేది 24,060 అండ్ 24,100. ఓకే అండి, సెల్ ఎక్కడ చేద్దామంటే చూద్దాం. సెల్ ఇవ్వండి, ఈ క్యాండిల్ బెల్ ఇవ్వండి. ఈ క్యాండిల్ 115 minutes లో తెద్దాం ఒకసారి. సెల్ క్యాండిల్ దొరుకుతుంది. ఇవ్వండి, ఈ క్యాండిల్ బెల్ వేస్తేనే సెల్ చేద్దాం. ఇవ్వండి, 23,800 బెల్ అనేది మనం సెల్ కొడదాం. టార్గెట్ అనేది 23,700. నెక్స్ట్ 23,650, 630. ఓకే అండి, చూసారు కదా. ఇవ్వండి, బయింగ్ అనేది అబౌవ్ 23,960 ఈ గ్రీన్ క్యాండిల్ అబౌవ్. 10 minutes గ్రీన్ క్యాండిల్ ఉంటేనే మనము బై చేద్దాం. టార్గెట్ అనేది 23,060 అండ్ సెకండ్ టార్గెట్ అనేది 24,150. సారీ, 24,100. ఓకే అండి, 24,150 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. ఓకే అండి, సెల్ అనేది 23,800 దగ్గర సెల్ కొడదాం. 800 దగ్గర సెల్ కొట్టి టార్గెట్ అనేది 700 ప్లస్ 650. ఇవ్వండి, ఈ క్యాండిల్. ఓకే అండి, ఒకసారి టైప్ చేసుకుందామా. నెక్స్ట్ ఇంకోటి గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, ఏదైనా 23,100 కానీ 23,050 అనేది వస్తే 23,060 వచ్చింది అనుకోండి, ఒక 23,100 స్టాప్ లెస్ పెట్టుకొని ఒక 100 points కోసం వెయిట్ చేయొచ్చు. ఇది ఒక సెనేరియో. ఓకే అండి, ఒకసారి 3 సెనేరియోలు అనేది టైప్ చేసుకుందాం. నిఫ్టీ బై అబౌవ్ 23,960, టార్గెట్ 24,060 అండ్ 24,150. ఓకే అండి, ఎస్ఎల్ అయితే కామెంట్ చేయండి. ఎస్ఎల్ అనేది టైప్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సినారియో చూద్దాం. నెక్స్ట్ అనేది నిఫ్టీ సెల్ బిలో 23,800, టార్గెట్ 23,700 అండ్ 650. 23,650. అదే మార్కెట్ గ్యాప్ ఓపెనింగ్ వచ్చింది అనుకోండి, ఇంకో సినారియో ఉన్నది. ఆ సినారియో కూడా చూద్దామండి. గ్యాప్ ఓపెనింగ్ వచ్చింది, అది 24,060 దగ్గర వచ్చింది అనుకోండి, అక్కడ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. నిఫ్టీ 24,060 సెల్ చేయవచ్చండి. సెలెక్ట్ స్టాప్ లాస్ అనేది ఒక 40 points అండి. ఎస్ఎల్ నిఫ్టీ గ్యాప్ అప్ వస్తేనే ఇది ట్రై చేయండి. సెలెక్ట్
24,000 ఎస్ఎల్ అనేది ఒక 40 పాయింట్స్ 24,100 తీసుకొని టార్గెట్ అనేది 23,900 750 వరకు కూడాను వెయిట్ చేయవచ్చు. ఓకే అండి, ఇది గ్యాప్ ఓపెనింగ్ వస్తేనే ఇది ట్రై చేయండి విత్ స్టాప్ లాస్ తో సహా. ఓకే, లేకపోతే బెల్ సెల్లింగ్ ఇదండి. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ అవ్వండి. థ్యాంక్ యూ.